మద్యం పాలసీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో మద్యం ధరలు తగ్గిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో మద్యం పాలసీపైన చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కనుమరుగైన పాపులర్ మద్యం బ్రాండ్లను పూర్తి స్థాయిలో తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పేదలు తాగే తక్కువ రకం మద్యం ధరలు తగ్గించాలని ఇప్పటికే నిర్ణయించగా, మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు తగ్గించాలని యోచిస్తోంది. ప్రీమియం మద్యం కంపెనీలను తిరిగి రాష్ట్రానికి ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండబోవని, పాత విధానంలో వ్యాపారం చేసుకోవచ్చని వారికి భరోసా ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఎడాపెడా పన్నులు వేసి ప్రీమియం బ్రాండ్ల నుంచి చీప్ లిక్కర్ వరకు అన్ని రకాల మద్యం ధరలు పెంచేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొంత వదులుకొనైనా సరే పేదలు తాగే మద్యం మరీ భారం కాకుండా చూడాలని నిర్ణయించింది. గతంలో కొన్ని బ్రాండ్లను మాత్రమే ఆ షాపుల్లో ఉంచటంతో వినియోగదారులకు మరో దారి లేకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొస్తోంది. ఇందులో షాపులన్నీ ప్రైవేట్వి అయితే లైసెన్స్లు వినియోగదారులు ఇష్టపడే బ్రాండ్లను అందుబాటులో ఉంచుతారు. అప్పుడు వారు తమకు నచ్చిన బ్రాండ్నే కొనుగోలు చేస్తారు. దీంతో పాత బ్రాండ్లు క్రమంగా వాటంతటవే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. మద్యం ధరలు ఏపీలో ఎక్కువగానే ఉన్నాయి. దీంతో వాటిని తగ్గించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2019కి ముందు చీప్ లిక్కర్ క్వార్టర్ ధర 70 రూపాయలకు కూడా దొరికేది. వైసీపీ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ క్వార్టర్ ధర 150 రూపాయలు దాటింది. మీడియం రకం బ్రాండ్ల ధరలు క్వార్టర్ 200 రూపాయలు దాటిపోయాయి. ధరలు పెరిగినా నాణ్యమైన మద్యం విక్రయించకపోవడంతో అటు ఆర్థికంగా, ఇటు అనారోగ్య సమస్యలతో పేదలు ఇంకా నష్టపోయారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సరిహద్దు రాష్ట్రాల ధరల స్థాయికి మద్యం ధరలు తీసుకురానున్నారు. అవసరమైతే వాటికంటే కొంతమేర అదనంగా తగ్గించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రైవేట్ మద్యం షాపుల విధానం వస్తే అన్ని కంపెనీలకు న్యాయం జరుగుతుందని అంతర్జాతీయ మద్యం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. పన్నులు కొంతమేర తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వానికి సూచించాయి.